కదా, ఒక మంచి ఆలోచన చేసి ఏదైనా చేసుకుందాం, ముందుకు వెళ్దాం అనేది ఉండాలి. సైదమ్మ ఉన్నారా? సైదమ్మ ఉన్నారా? ఇలా చదువుకుని రావచ్చా? నా పేరు శరత్ కుమార్ అమ్మ. మీ మనిషి ఎవరో రవి అంట ఫోన్ చేశారు, మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పేసి. ఏమైందమ్మా? నాకు ఆపరేషన్ అయింది సార్, ఎన్నుకోస్ ఆపరేషన్ అయింది. ఇంకా బెడ్ మీద రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా పని ఏం చేయగలరు. అవునా? ఒక 3 నెలలు అవుతుంది సార్ ఆపరేషన్. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఆపరేషన్? 3 నెలలు అవుతుంది సార్. అవునా? ఏంటి పరిస్థితి ఏంటి మరి? నాకు ఆయన ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే వీళ్ళ భర్త లేడు, పిల్లలు ఎవరు లేరు, చూసుకోనికి కూడా ఎవరు లేరు, వీలైతే కొంచెం ఏమైనా సహాయం చేయండి, ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు అని చెప్పేసి అన్నాడు. అదొకసారి మిమ్మల్ని కలుద్దామని చెప్పేసి వచ్చిన. ఏమైంది, మీ భర్త లేరా? మా భర్త కూడా లేడు సార్. ఒక 5 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా అమ్మ అంటే రావట్లేదు, అక్కడే ఉండిపోతా అంటుండు, రావట్లేదు. ఇంకా చూసుకునే వాళ్ళు కూడా వెనక ముందు ఎవరు లేరు సార్. బాగా ఒకదాన్ని ఇబ్బంది పడుతుంది. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీ భర్త వెళ్ళిపోయి? ఎన్ని ఏళ్ళు అవుతుంది? 2 సంవత్సరాల పైన అవుతుంది సార్. 2 సంవత్సరాల పైన అవుతుంది. ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఊరిలో ఏమో తెలియదు సార్, నాకు తెలియదు. అతను వెళ్ళిపోయిండు. ఇంకా ఏ రోజు కూడా రమ్మని ఫోన్ చేయట్లేదు, నేను కూడా వెళ్ళట్లేదు సార్. పాపని తీసుకుని వెళ్ళిపోయిండు, 5 సంవత్సరాల పాపని. 5 సంవత్సరాల పాపని తీసుకొని వెళ్ళిపోయిండు, మిమ్మల్ని ఒక ఆమెను వదిలేసి. ఇంకొక 3 నెలలు అయితే సార్ ఇట్లా ఆపరేషన్ అయింది. ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. చూసుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఎవరు లేరు సార్. ఎట్లా మరి డైలీ వండుకోవడం, తినడం? ఇంటి పక్కలలో, రూమ్ పక్కలలో తెలిసిన వాళ్ళు ఆలోయలో ఒక ముద్ద పెట్టి వెళ్తుంది సార్. అంతవరకు 3 నెలలు అవుతుంది మీకు ఆపరేషన్ అయ్యి, మిమ్మల్ని చూసుకోనికి ఎవరు లేరు, పని అటువంటి ఏం లేదు, భర్త లేడు. అంటే చుట్టుపక్కన వాళ్ళు కావాల్సి ఎప్పుడన్నా వండి పెడతారు కావచ్చు, ఒక పూట పెడతారు కావచ్చు. రోజు ఎట్లా గడుస్తుంది మీకు? ఇంకా వాళ్ళే ఏదన్నా తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది సార్. ఇంతే తోచిన సాయం ఏమైనా చేస్తూ ఉంటారు అంతే. 5 కేజీలు బియ్యం, 10 కేజీలు బియ్యం అట్లా కూరగాయలు పంపిస్తుంటారు. రవి వాళ్ళ అమ్మ వాళ్ళు పంపిస్తుంటారు సార్. నాకు అతనే రవి అంటారు. రవి సార్ ఇద్దరు కలిసి కొన్ని ఒక 20 కేజీలు బియ్యం, ఒకరు 15 కేజీలు ఒకరు బియ్యం, అట్లా కూరగాయలు వాళ్ళే, కిరాణా సామాన్ వాళ్ళే తెచ్చిచ్చేస్తారు. ఇప్పటికైతే అవే గడుస్తుంది. అంతేనా? నేను కూడా ప్రస్తుతానికి నాకు తోచిన దాంట్లో మీకు డైలీ ఇంట్లో వండుకోనికి, తినడానికి కావాల్సిన సామాన్లు కొన్ని ఇస్తాను, తీసుకుంటారు కదా? తీసుకుంటాను. ఇందులో మీకు రోజు అవసరమయ్యే సామాన్లు ఉన్నాయమ్మా. ప్రస్తుతానికి ఇవైతే తీసుకోండి. తర్వాత ఇంకా నాకేమైనా నాతోటి వీలైతే, లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తే అది కూడా మీకు నేను అందిస్తాను, సరేనా? ఈమె పేరు సైదమ్మనట. ఈమె పరిస్థితి వింటుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అంటే నాకే కాదు, చుట్టుపక్కల చాలామంది కూడా వచ్చి బయట కలిసినప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు ఈమె పరిస్థితి గురించి. వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసి ఏమన్నా డైలీ అవసరమయ్యే సామాన్లు ఇస్తే తప్ప ఈమె రోజు గడిచేలా లేదు. మీకు ఎవరికైనా ఈమెకు హెల్ప్ చేయాలనుకుంటే, వీలైతే మీకు తోచిన సహాయం ఏమైనా చేయాలనుకుంటే ఆమెకు ఫోన్ చేసి ఏమైనా సహాయం చేయండి. థ్యాంక్ యూ. సరే. ఈ మందుల ఖర్చులకు గిట్లా దేనికన్నా యూజ్ అవుతావచ్చు, పెట్టుకోండి, సరేనా? ఉంటాను సార్.